హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మాత్రం ఎప్పటిలాగే సూపర్గా ఉన్నాను. సో మీరు ఎలా ఉన్నారో నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను లాస్ట్ 30 to 60 డేస్ నుంచి క్యాలిస్టిక్ వర్కౌట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దానిలో భాగంగా నాకు ఈ రివర్స్ ఫ్లిప్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట. అంటే ఈ 360 degrees బార్ రొటేషన్ అనమాట. అంటే మనం దీన్ని ఇలా మనం బార్ను పట్టుకుని 360 degrees ఇలా రొటేషన్ అవ్వాలన్నమాట. సో ఇది చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సేఫ్టీ కోసం ఒక 2 సేఫ్టీ బాక్సెస్ కూడా ఇక్కడ కింద పెట్టుకున్నాను. సో ఒకవేళ క్లిప్ ఫ్లాప్ అయితే మనకి ఏది ఇంజురీ అవ్వకుండా ఉండడానికి. సో నేను అసలు ఆశ్చర్యపోయా. సో నాకు రివర్స్ ఫ్లిప్ వచ్చేసింది. సో మామూలుగా మనకు ఈ కల్టిఫిట్లో పబ్లిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనం ఎప్పుడు రికార్డ్ చేసినా ఏది చేసినా సరే పబ్లిక్ అనే వాళ్ళు ఎప్పుడూ అడ్డం వస్తూనే ఉంటారు. సో వన్స్ నాకు ఈ రివర్స్ ఫ్లిప్ వచ్చేసాక నేను డిఫరెంట్ వేస్లో ఇది ట్రై చేయడం నేర్చుకున్నాను. సో వన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి, ఒకసారి రైట్ సైడ్ నుంచి. సో బ్యాలెన్స్ కోసం డిఫరెంట్ వేస్ ట్రై చేస్తూ వచ్చున్నాను అనమాట. కానీ నేనైతే ఇంకా నాకు 100% వచ్చిందని మాత్రం అనుకోవట్లేదు. సో ఇంకా చాలా ట్రై చేయాలి, ఇంకా చాలా బ్యాలెన్స్ నేర్చుకోవాలి, స్టెబిలిటీ నేర్చుకోవాలి. సో ఇక్కడ మనం బార్ రొటేషన్ చేసేటప్పుడు అప్పుడప్పుడు బాడీ స్వింగ్ అవుతుంది, మీన్స్ షేక్ అవుతుంది అనమాట. సో అది మనం లేకుండా స్టడీగా స్టేబుల్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. సో మధ్యలో ఇలా పోసెస్ పెట్టడం అలవాటు అయిపోయింది ఈ మధ్య రీజన్. నవ్వే డేస్ ఈ కల్టిఫిట్ జిమ్లలో పబ్లిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి మన మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఐటీ కంపెనీస్ అండ్ కార్పొరేట్ కంపెనీస్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎంప్లాయీస్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టీసీఎస్, విప్రో, క్యాప్ జిమ్ని, ఇట్లా ఐటీ కంపెనీస్ అయినా వేరే చాలా కంపెనీస్ అయినా సరే ఈ కల్టిఫిట్ అనేది వాళ్ళకు కొంచెము తక్కువ ప్రైస్లో ఇవ్వడము చేస్తున్నాయన్నమాట. సో దానివల్ల వీళ్ళు చాలామంది ఎంప్లాయీస్ ఈ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో దానివల్ల రష్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ వర్కౌట్ని మనము లెగ్ రైసెస్ అంటాము. సో ఇది మనకు బాడీ స్టెబిలిటీని మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ నాకు ఈ వర్కౌట్స్ అన్నీ ఇంతకుముందుకు రాకపోయేటి. సో నేను ఈ మధ్య ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను, 90 days ఛాలెంజ్ అని. సో దానివల్ల ఫుడ్ అనేది చాలా కంట్రోల్గా తినడము, సో అవుట్ సైడ్ ఫుడ్ కంట్రోల్గా మానేయడము చేశాను అనమాట. సో దానివల్ల నేను ఒక 10 kgs తగ్గాను. సో ప్రీవియస్లీ నేను 79 kgs ఉన్నామండి. సో ప్రజెంట్ వెయిట్ వచ్చేసి 70 kgs అనమాట. సో దానివల్ల నేను చాలా స్టెబిలిటీ వర్కౌట్స్ ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను ప్రీవియస్గా కంపేర్ చేసి. సో మామూలుగా మనం ఎప్పుడైనా సరే జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఎవరిని పట్టించుకోవద్దు. మన వర్కౌట్స్ మనం చేసేయాలి, మన రికార్డింగ్స్ మనం పెట్టేసుకోవాలి. వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనేది అసలే పట్టించుకోవద్దు. సో మనం ఎప్పుడైతే జిమ్లో వర్కౌట్స్ ఇలా రికార్డింగ్ చేయడం చూస్తామో, సో జనాలంతా డిఫరెంట్గా చూస్తుంటారు అనమాట. సో మన ఓన్తో సంబంధం లేదు, మనం ఎవరితో ఇది లేదు, మనది మనం చేసేసుకోవాలా అంతే. నేను ఈ వర్కౌట్స్ అన్నీ స్టార్టింగ్లో నేను ఈ క్యాలిస్టిక్ వర్కౌట్స్ అన్నీ ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాను. సో నేను ఇప్పుడు ఇలా 360 degrees తిరుగుతున్నా కానీ నేను స్టార్టింగ్లో వర్కౌట్స్ ఈ క్యాలిస్టిక్ వర్కౌట్స్ నేర్చుకునేటప్పుడు జస్ట్ ఒక 10 degrees వచ్చేసేది. జస్ట్ కాలు మాత్రమే లేసేటి, ఆ తర్వాత కాలు కొంచెం పైకి లేవడము, అలా పైన రాడ్ను తగిలేయడము, అలా ఒక్కో స్టెప్ ఇప్పుడు నేను ఇలా 360 degrees చేయగలుగుతున్నాను. బ్రో స్టెప్లు మాత్రం భలే చేశాడు పో.
నాకు ఇలా చేయడానికి ఆల్మోస్ట్ నాకు ఒక 30 to 40 days పట్టింది. స్టెప్ బై స్టెప్ ఇలా ఇంప్రూవ్ అవ్వడానికి ఒక 30 to 40 days పట్టింది. సో నేను ఇంకా కింద ఈ సేఫ్టీ బాక్సెస్ పెట్టుకొని చేస్తున్నాను. సో అవి లేకుండా నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. సో అంటే నాకు ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు అనమాట. మనం ఈ క్యాలస్టిక్ వర్కౌట్స్, ఈ సర్కస్ ఫీట్స్ అంతా చేస్తుంటే జిమ్లో జనాలంతా వింతగా చూస్తుంటారు. మనది ఎప్పుడూ ఒకటే, ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరిని కొల్లి చూడద్దు, ఎవడు అవసరం లేదు, అంతే. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path. నేను ఈ జిమ్ స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాను. సో లాస్ట్ 3 years నుంచి. సో అప్పుడు నా బాడీ వెయిట్ వచ్చి 79, ఇప్పుడు 70 kgs. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous. ఫైనల్గా ఇంకొకసారి లాస్ట్ ట్రై చేసి దీంతో ముగించేసా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహేష్ 360. సో ఈ మధ్యనే రీసెంట్గా నేను ఛానల్ ఓపెన్ చేశాను. సో నాకు కమెంట్స్ షేర్ చేస్తేనే యూట్యూబ్ అనేది వీడియోను ఇంకా వేరే వాళ్ళకు షేర్ చేయడము, బూస్ట్ చేయడము, సజెషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. I'm tenacious, and if you ain't, get the fuck out of my way then. Got one life, I won't regret it. I will fight until I get it. I'll look back one day from heaven and say damn, I learned some lessons, and say damn, I had no questions. I had fun in every second, and the journey was a blessing, yeah. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. మనకు రూమ్లో ప్రోటీన్ అంతా అయిపోయింది. సో పోతూ ఇలా ఒక ట్రే ఎక్స్ పెట్టుకెళ్ళా. ఇంకా బాయ్.